శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సప్తమ అధ్యాయం. సంపూర్ణమైన జ్ఞానం ఏది? సప్తమ అధ్యాయం. జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్య అవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని తెలుసుకొన్న పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగలదు. జనన మరణ బంధము నుండి ముక్తిని పొందాలంటే ఏమి చేయాలి అన్న ప్రశ్నకు భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటేను పరమ కారణమైనది ఏదియునూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులనియును సూత్రం మణుల వలె నాయందే కూర్చబడి ఉన్నవి. మాయను జయించే ఉపాయము ఏమిటి? దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. శ్రీకృష్ణ భగవానుడు జ్యోతిస్వరూపుడా లేక ఆకారము ఉన్నవాడా? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావ మజానంతో మమా అవ్యయ మనుత్తమం. నేను శాశ్వతుడును, సర్వోత్తముడును, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపనివాడును. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రమునకు లోబడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవడం నాకు సాధ్యమవుతుందా? భగవద్గీత 7వ అధ్యాయం 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద నా కశ్చన. అర్జున, గతకాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమును నందు ఉన్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటికీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబో కాలంలో జన్మించు ప్రాణుల గూర్చి నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు కలవారు తప్ప వేరు ఎవరును నా గురించి తెలుసుకోలేరు. కృష్ణ భక్తులు ప్రపంచమంతటా ఎందుకు సంచరిస్తూ ఉంటారు? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు నశించిపోవును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖదుఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యేదరు. దృఢ నిశ్చయముల కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు. ముసలితనము మృత్యువు నుండి బయటపడడం ఎలా సాధ్యం? జరామరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాఖిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు అపర బ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొందరు. హరి ఓం తత్సత్. ఈ విధముగా మానవునిలో కలుగు సకల సందేహములన్నిటికీ భగవద్గీతలో సమాధానము లభించునని భగవద్గీత పారాయణము సర్వశ్రేష్టకరమని తెలియచున్నది. హరి ఓం తత్సత్.